నీతో దేవుని చిన్నమాట ప్రియ వీక్షకులకు శ్రోతలకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 12-13 వచనాలు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహాలే వారు నోర్లు తెరుచుచున్నారు అని రాయబడ్డారు. ప్రభునందు ప్రియులరా, మనకు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చదువుకున్నాం. అందులో రాయబడిన మాట ఏమండి, యేసు క్రీస్తు యొక్క శత్రువులు అనగా బాషాను దేశపు వృషభాల వలె ఉన్నారు అన్నాడు. బాషాను సారవంతమైన వ్యవసాయ ప్రాంతంగా కనబడుతుంది. అక్కడ పచ్చని పచ్చికలు ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. వృషభాలు అనగా బలమైన ఎద్దులు. ఈ బలమైన ఎద్దులు పొడవడానికి చుట్టుముట్టినట్లుగా అక్కడ శిలువ మీద ఆయన ఎక్కినప్పుడు ఆ పరిస్థితులు శిలువ దగ్గర కనబడుతున్నాయి. యేసు యొక్క శత్రువులు కూడా శిలువ చుట్టూ వృషభాల వల్లే ముగారు. ఏమండి, సింహాల్లాగా కుక్కల్లాగా ఏమండి యేసు ప్రభు చుట్టూ పోగై ఉన్నారు. వృషభాలు అనగా బలంగా సింహాల వల్ల చంపడానికి, కుక్కల వల్ల చీల్చడానికి, ఏమండి కరవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన చుట్టూ చేరి ఆయన హింసిస్తూ, గేలు చేస్తూ, అపహాసం చేస్తూ, ఎటకారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది మానవులందరి కొరకు చేసిన త్యాగమని వారు గుర్తించలేకపోతున్నారు. కానీ ఈనాటి కాలంలో అయినా నీవైనా గుర్తించినట్లయితే, ఆ శిలువ యొద్దకు నువ్వు చేరినట్లయితే, ఆయన పాదాలు పట్టుకొని పాపంలో ఒప్పుకొని ప్రార్థించినట్లయితే, ప్రభు కనికరించి తన కృపనిచ్చి తన రక్తంతో నిన్ను కడిగి తన కుమారుడిగా చేసుకొని నిత్యరాజ్యంలో నిన్ను యుగాలు ఏమంటే ఆయనతో ఉండలాగిన అనుమతిస్తాడు. కాబట్టి ఇట్టి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుంటావు? కాబట్టి యేసు ప్రభువును అంగీకరించండి, మారుమనసు రక్షణ పొందుకొని ప్రభు బిడ్డలుగా, సాక్షులుగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.